మీ దగ్గర కానీ 2000 ఉన్నాయా? అయితే వచ్చేయండి. కేరళలో ఉన్న అలపికి అయితే వెళ్దాము. ముందుగా విజయవాడ నుంచి అలపుజాకి అయితే డైరెక్ట్ గా ట్రైన్స్ అయితే ఉన్నాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 600 దాకా ఉంటుంది. ఇక అలపుజా వెళ్ళాక అలపుజా రైల్వే స్టేషన్ లోనే ఇట్లా ఏసీ వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. పర్ హవర్ కి 30 రూపీస్ తీసుకుంటారు. స్నానం కూడా చేయొచ్చు, చాలా బాగుంటది. ఇలా కాసేపు రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేసి ఒక 50 రూపీస్ లో టిఫిన్ చేసేసేయండి. ఇక రైల్వే స్టేషన్ బయటే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. అలపి గవర్నమెంట్ బోట్ జెట్టి దగ్గరికి అయితే వెళ్ళండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. ఇక బోట్ జెట్టికి వెళ్ళి గవర్నమెంట్ ఫెర్రీలు అయితే ఉంటాయి. ఆ గవర్నమెంట్ ఫెర్రీస్ ఎక్కేసి అలపి టు పుల్లింగ్ అనే ఒక విలేజ్ కి టికెట్ అయితే తీసుకోండి. 40 రూపాయలు టికెట్ తీసుకుంటారు. మనం మన సైడ్ గవర్నమెంట్ బస్సెస్ ఎలా యూజ్ చేసుకుంటామో వీళ్ళైతే ఈ బోట్ లా యూజ్ చేసుకుంటారు. ఈ గవర్నమెంట్ ఫెర్రీలో వెళ్తే మీకు లోకల్ కల్చర్, నీటిలో వాళ్ళ జీవన విధానం, అలాగే ఏమా చేసేవే మూవీలో ఉన్న లొకేషన్స్ మొత్తం కనిపిస్తాయి. హౌస్ బోట్లు తీసుకొని బొక్క పెట్టుకోమాకండి డబ్బులు. ఈ చర్చ్ మీరు చాలా మూవీస్ లో చూసుంటారు. ఇక అదే బోట్ లో అలపికి అయితే రిటర్న్ అయిపోండి. రాను బోను కలిపి 80 రూపీస్ టికెట్ అవుద్ది. ఇక అలపి మెయిన్ టౌన్ కి వచ్చేసి సీ ఫుడ్ ట్రై చేయండి ఒక 150 రూపీస్ లో. ఆ తర్వాత అలపి బీచ్ కి వెళ్ళండి. బీచ్ లో కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ విజయవాడ అయితే వచ్చేయండి. సో దీని మీద ఫుల్ లెంత్ వీడియో చేశాను. హాయ్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్